నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే వన్ ఆఫ్ ది ఫేమస్ కౌ మార్కెట్ చింతామణి అండి, కర్ణాటక దగ్గర. సో ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ కొంచెం హెవీగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం ఈరోజు ఎర్లీ మార్నింగే 4కి రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు మంచి ఏ విధంగా పడుతుందో. సో అప్పుడప్పుడే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అంటే కామన్ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి ఇట్లా మధ్యాహ్నం వరకు ఎండ్ అవుతుంది, తర్వాత రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మార్కెట్ అయితే ఈరోజు కొంచెం పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఒక 1000 ఆవుల పైన కనిపిస్తున్నాయి అనమాట. మనం అన్ని లెక్క పెట్టలేము కానీ. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సురేష్ అగ్రిటాక్స్. సో మీకు ఈ మార్కెట్ గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక ముందు కూడా మీకు మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇక రైతు ఒక ఆవును తీసుకున్నాడు, ఒకసారి డీటెయిల్స్ అడుగుదాం. ఎంత రేటు పడింది, వాళ్ళు ఎంత చెప్పారు. అన్నగారు నమస్తే, దగ్గర పెట్టుకోండి మైక్. అన్నగారు నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న? పీటీఎం ఇంకా. ఎక్కడది? ఆంధ్ర. ఆంధ్రానా? అక్కడ నుంచి ఇక్కడికి మామూలు ఎంత దూరం వస్తాను, ఎంత కిలోమీటర్లు వస్తుంది? 55 వస్తా. ఓకే అన్న. ఎట్లా ఇప్పుడు ఆవు ఎన్నో లాక్టేషన్, ఎన్ని లీటర్ల పాలిస్తా అని చెప్పారన్నా? ఇది 10-11 చెప్పిన అన్న. 10-11 పూటకి అంటే 21 లీటర్లు. 21-22 ఇప్పుడు ఈనడానికి రెడీగా ఉందా అండి? ఇంకా 2-3 దినాలు. 2-3 దినాల, ఒక 2-3 రోజులు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఎంత పడ్డాయి ప్రైస్, వాళ్ళు ఎంత చెప్పారు, మీ ఎంతకు అయింది? వాళ్ళు 1-10 చెప్పినారు. 1-10 చెప్పారా? ఎంత తీసుకున్నారు మీరు? 92కి. 92 ఎన్నో అవుతాయి? ఇప్పుడు ఇంటే 3 అవుతా. 3 అవుతానా? ఎట్లుంది ఈరోజు మార్కెట్, ఏ విధంగా ఉంది? మార్కెట్ ఇప్పుడు రైజే. కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంట. రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఆ రేట్లు అంటే వాటి యొక్క క్వాలిటీ, మిల్క్ కెపాసిటీ, లాక్టేషన్ బట్టి ఉన్నాయని మనకు రైతన్న తెలియజేయడం జరుగుతుంది. ఓకే అన్న, మంచిది. మీ దిక్కు మిల్క్ రేట్ ఏ విధంగా ఉంది? మాకు మిల్క్ రేట్ తక్కువ, 30 రూపాయలు లీటర్ 30 రూపాయలు పడుతుందా? సో ఫ్యాట్ వేసినా బట్టి పడుతుందని చెప్తాను. ఇది కూడా మీదేనా అండి? ఇది మాదే. ఎంత పడ్డది ఇది? ఇది 80,000. 80. ఎంత చెప్పారు? 1,00,000 చెప్పారు. 1,00,000 చెప్పారా? అంటే కామన్ ఇప్పుడు ఇది 4 పళ్ళు. 4 పళ్ళు, 2 ఈత. ఇంకా టైం ఉన్నట్టు చాలానే. 20 నెల ఉంటుంది. సో చూసుకో. ఇదేంత ఇస్తున్నారు పాలు? ఇది 10 చెప్పినారు, 8 ఇస్తుంది గ్యారెంటీగా. ఇక 10 చెప్పారు, 8 ఇస్తా. అంటే పూటకి అంటే ఒక 16 లీటర్, 16 అన్న 15 అన్న ఇచ్చినా బాగాలేదు అని అన్నగారు అయితే మాకు చెప్తున్నారు. ఓకే అన్న. ఎంత మీదేనా ట్రాన్స్పోర్ట్ అది? ఓకే అన్న, మంచిది. సో బ్రదర్ అయితే ఇక్కడ ఈ ఆవుని, జెర్సీ ఆవుని థర్డ్ లాక్టేషన్ అంట 76,000కి తీసుకోవడం జరిగింది. సో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చారంట అండి. సో కాస్ట్ వచ్చేసి సో 90,000 వరకు చెప్తే 76,000 కొనుగోలు చేశారంట. సో కాఫ్ వచ్చేసి ఫీమేల్. సో 1,10,000. ఎంత మిల్క్ ఎంత చెప్పారు మీకు? మిల్క్ 8 లీటరు, ఒక టైంకి 8 లీటరు. ఒక టైంకి 8 లీటర్, ఒక టైం 9. అంటే ఆల్మోస్ట్ 17 లీటర్లు. ఎన్నో లాక్టేషన్ ఇది? సెకండ్ ఆర్ థర్డ్ లాక్టేషన్? ఫస్ట్ ఇదేనా? సో చూసుకోవచ్చు. ఇదైతే చెప్పారు వాళ్ళకి. ఇంత ఎట్లా మార్కెట్ ఎట్లా ఉంది ఈరోజు? మార్కెట్ అనేది జాస్తి ఉంది. రేట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు కర్ణాటక అన్నమాట. మనకు కూడా రాదు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్. ఎన్ని తీసుకున్నారు? 3 తీసుకున్నారా? 4 తీసుకున్నారా? ఎట్లా మీ దిక్కు మిల్క్ రేట్ ఎంత ఉంది? రేటు లీటర్ 30 రూపాయలు. అంటే సో వాళ్ళ దిక్కు లీటర్కి 30 రూపాయలు ఉందంట. మనకు ఇక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. ఎంత 4 ఆవులకి ఎంత పడింది రేటు మామూలుగా? రేట్ ఎంత పడింది? 4,40,000. సో 4,40,000 పడిందంట. సో ఈ విధంగా చెప్తున్నారు. సో క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. మీరు క్వాలిటీ కావాలంటే వాటి మిల్క్ కెపాసిటీ, అలాగే వాటి సో ఆవులు అయితే వాటి యొక్క మిల్క్ కెపాసిటీ, ఆవు కండిషను, అలాగే దాని యొక్క లాక్టేషను, ఇట్లా ప్రతి ఒక్కటి డిపెండ్ అయ్యే రేటు ఉందని మార్కెట్లో అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుందండి. అయితే దూడని తీసుకున్నారు. ఒకసారి డీటెయిల్స్ అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము ఇక్కడ శ్రీనివాసపురం. ఇక్కడనే కర్ణాటక. ఎంత కిలోమీటర్లు వస్తాయి మామూలుగా? 14 కిలోమీటర్స్. ఎట్లుంది మీ రేట్? ఎట్లుంది రేట్? 30,000 చెప్పి 25,000 తీసుకుంటుంది. ఎంత ఉంటా అంటే ఏజ్ 10 months. దాని మదర్ మిల్క్ ఇట్లా ఎంత ఇచ్చినాడు తల్లి? 12-13 అంటే పూటకు. ఎట్లుంది రేట్లు? ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? రేట్లు తక్కువే. మంచిగానే ఉన్నాయా? పర్వాలేదు. సో రేట్లు అయితే బాగానే ఉన్నాయని చెప్తున్నారు అన్న. అయితే దూడలకు అయితే మంచిగానే ఉన్నాయంట. సో దాని యొక్క క్వాలిటీని బట్టి మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. మామూలుగా 7 ఇప్పించి 2 months అవుతుందంట. దీని మదర్ మిల్క్ వచ్చేసి 17-18 లీటర్లు అని చెప్తున్నారు. 42,000కి తీసుకున్నారంట. దూడ అయితే మంచి యాక్టివ్ ఉందండి. సో చూసుకోవచ్చు మీరైతే. సో బ్రదర్ అయితే తీసుకున్నాడు ఇది. సో చూసుకోవచ్చు. మామూలుగా 1 year వరకు ఉంటాయంట ఏజ్ అయితే. 25,000 పడ్డాయని చెప్తున్నారు మనకైతే. మార్కెట్ అయితే మంచిగానే ఉందని తెలియజేశారు వీళ్ళు. ఇక్కడ కూడా కర్ణాటక అంట. ఎట్లా ఇప్పుడు పెంచుకోవడానికే కదా అన్న?
సో ఇక్కడైతే ఒక రైతు 2 దూడలు తీసుకున్నారండి బల్క్లో. ఇది 25,000కి తీసుకున్నారంట. మామూలుగా 6 నెలల పైన ఉంటాయి అంటున్నారు. సో చూసుకోవచ్చు, మంచిగానే ఉన్నాయి సో దూడలు అయితే.